వాటికి డీటెయిల్స్ చూస్తే అక్రమ నిర్మాణం అని తేలిస్తే గనక హైడ్రా వెంటనే యాక్షన్లోకి దిగిపోతోంది. ఇన్ని రోజులు నోటీసులు ఇచ్చి సైలెంట్గా ఉన్న హైడ్రా మళ్లీ యాక్షన్లోకి దిగింది. ఓవైపు చెరువుల పరిశీలన, మరోవైపు కబ్జాలను కొలాప్స్ చేస్తూ హాట్ టాపిక్గా మారుతోంది హైడ్రా. ముందుగా నోటీసులు కూలగొడుతున్నారా సరే, లేదంటే హైడ్రా బుల్డోజర్లు ల్యాండ్ అవుతాయి. తర్వాత సీన్ తెలిసిందే కదా. ప్రెజెంట్ హైడ్రా తీరు ఇలాగే ఉంది. అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న హైడ్రా మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. గతంలో ఇలాంటివి చాలా చూశామన్న వారికి ధీటైన జవాబుగా హైడ్రా మారిపోయింది. అమీన్పూర్లో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అమీన్పూర్లో రోడ్డుకు అడ్డంగా నిలిచిన భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. వందనపురి కాలనీ సర్వే నెంబర్ 848లో అక్రమంగా ఇల్లు నిర్మించారని ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున జేసీబీ సాయంతో సిబ్బంది అక్కడికి చేరుకొని భవనాన్ని కూల్చివేశారు. అటు అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఆక్రమణలు జరగడంతో హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ అక్రమాలను తొలగిస్తామని హైడ్రా ప్రకటించింది. ఎటువంటి ఆందోళనకు తావు లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. రోడ్ నెంబర్ 5లోని 150 ఫీట్ల పొడవైన రోడ్డును 4 ఫీట్ల వరకు కబ్జా చేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెళ్లాయి. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు కదిలారు. అయితే నామ్కే వాస్తు అన్నట్టుగా కూల్చి వెళ్లిపోయారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసి రోడ్డుపై నిర్మించిన నిర్మాణాన్ని మొత్తం కూల్చాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కంప్లైంట్ల ఆధారంగా వరుసగా చెరువుల పరిశీలన చేపడుతున్నారు హైడ్రా కమిషనర్. కబ్జా ఫిర్యాదులు రాగానే స్పాట్లోకి ప్రత్యక్షమవుతున్నారు. మొన్న బతుకమ్మ కుంటను పరిశీలించిన రంగనాథ్ ఇల్లు తొలగించకుండానే చెరువు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం చందానగర్ డివిజన్ బక్షికుంట, రేగుల కుంటలను పరిశీలించారు. సుందరీకరణలో భాగంగా కుంటలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వాటర్ చెరువులో కలవకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా చెరువులోని నీరును పరిరక్షిస్తామని పేర్కొన్నారు. ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ 2 చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైడ్రా పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పకుండా మేము అడ్రస్ చేస్తాము. హైదరాబాద్ శివార్లో ఏ చోట కబ్జా అని కంప్లైంట్ వచ్చినా రూల్స్ ప్రకారం నోటీసులు ఇస్తోంది హైడ్రా. అందుకు 15 రోజులు గడువిస్తోంది. 2 వారాల్లో అక్రమ నిర్మాణాలను యజమానులే తొలగించాలని, లేకపోతే స్వయంగా రంగంలోకి దిగుతోంది హైడ్రా. మొత్తంగా హైడ్రా దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.